జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిసుతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ன விதி என்ன இன்னாட்டம் நாம் கடவா வண்ணமே நல்கோ. శ్రీమత్ కృష్ణ సమాస్థాయ నమో యామున సూనవే యత్కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా. ఆచార్య స్వాంత వక్తారం అభిరామ వరాభిధిం శ్రీకృష్ణతనయం వందే జగద్గురు వరానుజం ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవన్ దర్శితం కృష్ణ సూనునా. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమగతం క్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సూనునా. అస్మదాచార్య దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ, వెలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ, స్వామి పెరియవాచాన్ పిళ్ళై, అలాగే అழகிய మనవాళ పెరుమాళ్ నాయనారు దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ, తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన సూడి కొడుత్త నాచ్యార్ దివ్య తిరువడి తామర్లకు దాసోహం చేసుకుంటూ, ఆరాయిరప్పడి వ్యాఖ్యాన కాలక్షేపాన్ని నిర్విఘ్నంగా కటాక్షించవలసిందిగా గోదా రంగమన్నార్లని ప్రార్థిస్తూ, ఆరాయిరప్పడి వ్యాఖ్యానం. పడి అంటే 32 అక్షరాలు కలిపితే ఒక పడి. ఆరాయిరప్పడి అంటే 6032 అక్షరాలు అన్నమాట. ఉదాహరణ, తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచారులు అంటారు. వారు తిరుప్పావై దివ్య ప్రబంధానికి 2 వ్యాఖ్యానాలని అనుగ్రహించారు. ఒకటి ఈరాయిరప్పడి, ఇంకొకటి నాలాయిరప్పడి. ఈరాయిరప్పడి అంటే 2032 అక్షరాలు. నాలాయిరప్పడి అంటే 4032 అక్షరాలు. ఇప్పుడు ఇది ఆరాయిరప్పడి అంటే 6032 అక్షరాలు. అలాగే పెరియవాచాన్ పిళ్ళై మూవాయిరప్పడి అనుగ్రహించారు తిరుప్పావైకి వ్యాఖ్యానం. మూవాయిరప్పడి అంటే 3032 అక్షరాలు. అలాగే దొడ్డయాచార్యర్ వీరు స్వాపదేశ వ్యాఖ్యానాన్ని చాలా అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే శ్రీనివాసాచార్యులు అని ఒక మహానుభావులు, వారు కూడా స్వాపదేశ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఏదో మనకు తోచినట్లు స్వాపదేశం చెప్పుకోకూడదు. పెద్దలు ఏదైతే అనుగ్రహించారో దాన్నే మనం స్వాపదేశంగా చెప్పుకోవాలి. ఆ స్వాపదేశము ఏ పదము దగ్గర మన పెద్దలు అనుగ్రహించారో అక్కడే స్వాపదేశాన్ని చెప్పుకోవాలి. మనకి తిరుప్పావై అంటేనే ఎప్పుడు ప్రతి పదార్థము అదే వస్తోంది, స్వాపదేశం చెప్పరేం అని అంటూ ఉంటారు. ప్రతి పదానికి ప్రతి దానికి స్వాపదేశం ఉండదు. మన పెద్దలు ఎక్కడ అనుగ్రహించారో దానికి కానీ మనం స్వాపదేశం చెప్పుకోవాలి. అది ప్రమాణం ఉంటేనే చెప్పుకోవాలి. ప్రమాణం ఏమిటి? స్వాపదేశ వ్యాఖ్యానం ఎవరు అనుగ్రహించారు? దొడ్డయాచార్యులు అనుగ్రహించారు. వారు అనుగ్రహించిన వ్యాఖ్యానం చెప్పుకోవాలి. లేకపోతే మనకు తమిళనాడులో ప్రతివాది భయంకర అన్ననున్నారు,
అనంగరాచార్య స్వామి అంటారు. వారు అనుగ్రహించిన స్వాపదేశమైన మనం చెప్పుకోవచ్చును. అలా తిరుప్పావై దివ్య ప్రబంధానికి పెరియవాచ్చాన్ పిళ్ళై, తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యర్, అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్, వీరు ముగ్గురు కూడా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఇంకొక్కసారి పెరియవాచ్చాన్ పిళ్ళై మూవాయిరప్పడి అనుగ్రహించారు. మనం వెనకటి రోజులలో ఈ కాలక్షేపాన్ని అనుభవించాం. ఆయ్ జనన్యాచార్యులు ఈరాయిరప్పడి నాలాయిరప్పడి అనుగ్రహించారు. మనం లాస్ట్ ఇయరే వెనకటి సంవత్సరమే ఈరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుభవించుకున్నాం. అలాగే అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ ఆరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ అనుగ్రహించిన ఆరాయిరప్పడి వ్యాఖ్యానము అనుభవించబోతున్నాం. ఎవరు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్? పూర్వాచారులలో 7 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు భగవద్ విషయానికి. స్వామి నంబిళ్ళై, నంబూరు వరదాచార్యులు అని ఇంకొక తిరునామం కూడా వీరుకున్నది, నంబిళ్ళై గారు. నంబిళ్ళ గారికి ఓరు శిష్యన్, వారి తిరునామం వడక్కు తిరువీధి పిళ్ళై. వడక్కు తిరువీధి పిళ్ళైకి 2 తిరుక్కుమారులు. మొదటి వారు పిళ్ళై లోకాచార్యులు, రెండవ వారు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. ఆచార్య కటాక్షముతో ఒక కుమారర్ అవతరించారు. పెరుమాళ్ల అనుగ్రహంతో ఒక కుమారులు అవతరించారు. పిళ్ళై లోకాచార్యులు లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. పిళ్ళై లోకాచార్యులు 18 రహస్యాలను అనుగ్రహించారు, అంటే 18 రహస్యాలను అనుగ్రహించారు. అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం అని అద్భుతమైన గ్రంథాన్ని కటాక్షించారు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. కులాన్ని బట్టి కాదు గౌరవం, పెరుమాళ విషయంలో అభినివేశాన్ని చూడాలి, పెరుమాళ విషయంలో ప్రావణ్యాన్ని చూడాలి, అప్పుడు వారికి గౌరవం అని కులాన్ని బట్టి కాదు అని అద్భుతంగా అనుగ్రహించారు ఆచార్య హృదయంలో. ఆచార్యులు అంటేనే స్వామి నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్వార్ల హృదయంలో ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ అద్భుతంగా అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయంలో అనుగ్రహించారు. నంబెరుమాళ్ పురప్పాటు జరుగుతూ ఉంది. 4 ప్రాకారాలు పురప్పాటుగా వేంచేస్తున్నారు. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క ప్రకరణాన్ని అనుగ్రహించారు. అలా 4 ప్రకరణలతో అద్భుతంగా ఆచార్య హృదయాన్ని అనుగ్రహించారు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. వారు ఈ ఆరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. ఆచార్య స్వాంత వక్తారం అభిరామ వరావిధిం. అభిరామ అంటే మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. ఆచార్య స్వాంత వక్తారం, ఆచార్యుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో అవతరించిన వారు అభిరామ వరావిధులైన మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. శ్రీకృష్ణ తనయం వందే. శ్రీకృష్ణ తనయం అంటే పిళ్ళై లోకాచార్యుల యొక్క తండ్రి గారు, అంటే మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ యొక్క తండ్రి గారు వడకు తిరువీధి పిళ్ళై. ఆ వడకు తిరువీధి పిళ్ళైకి తిరుకుమారులుగా అవతరించిన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్కి వందే అని అంజలి చేస్తున్నారు. జగద్గురు వరానిజం. 2 సంబంధాలు అద్భుతమైనవి మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్కి. అటు తండ్రి గారు అద్భుతమైన వైభవం కలిగిన వారు, ఇటు అన్నగారైన జగత్ గురుం అంటే లోకాచార్యులు అనమాట. పిళ్ళై లోకాచార్యులు, పిళ్ళై లోకాచార్యులు అద్వితీయమైన వైభవం కలిగిన వారు. వరానుజం, వారి తమ్ముడు గారు మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్ అని అద్భుతంగా వీరు ద్రావిడోపనిషత్ అనుగ్రహించారు అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. ఆచార్య హృదయం. ఇప్పుడు గోదోపనిషత్తు కూడా అనుగ్రహించారు. గోదోపనిషత్కి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు మన అజగిమనవాళ పెరుమాళ్ నాయనార్. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వ క్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సూనున. ఆచార్య అనుగ్రహంతో గురు పర్వ క్రమాగతం అంటే ఆచార్య కటాక్షంతో అవతరించిన వారు అని అర్థం. పెరుమాళ్ అనుగ్రహంతో అవతరించిన వారు, ఆచార్య కటాక్షంతో అవతరించిన వారు పిళ్ళై లోకాచార్యులు. ఎవరు పిళ్ళై లోకాచార్యులు అంటే సాక్షాత్ వరదరాజ పెరుమాళ్లే పేరరులాళనే మన పిళ్ళై లోకాచార్యులుగా అవతరించారు.
అలాగే నంబిళ్ళ గారి అనుగ్రహంతో అవతరించిన వారు మన అజయమన వాళ్ళ పెరుమాళ్ నాయనర్. అందుకే అంత అద్భుతంగా ఆరాయిరపడి వ్యాఖ్యానం సుసరళంగా అనుగ్రహించారు. కాకపోతే చాలా పెద్ద వ్యాఖ్యానం అన్నమాట. ఒక పాసురానికి ఎంత పెద్ద వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అజయమన వాళ్ళ పెరుమాళ్ నాయనర్. అన్ని ఆకరాలు, దివ్య ప్రబంధంతో, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఎక్కడెక్కడ ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో అంత అద్భుతంగా ప్రతి పదానికి అంత అద్భుతంగా అనుగ్రహించారు అజయమన వాళ్ళ పెరుమాళ్ నాయనర్ ఆరాయిరప్పటి వ్యాఖ్యానంలో. అయితే ఆరాయిరప్పటి వ్యాఖ్యానంలో తిరుపావి దివ్య ప్రబంధానికి అవతారిక, ముందు మనం ఏ ప్రబంధాన్ని అర్థాన్ని తెలుసుకోవాలి అన్న అవతారిక వినాలి. అయితే ఆరాయిరప్పటి వ్యాఖ్యానానికి అవతారిక లేదు, అంటే అనుగ్రహించారు, ఇప్పుడు మనకు అది లభ్యం కావట్లేదు. కనుక ఆరాయిరప్పటి వ్యాఖ్యానంలో కూడా పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానాన్ని మన పెద్దలు అనుభవిస్తూ ఉన్నారనమాట. కనుక లోకాచార్యాయ గురవే అని పిళ్ళై లోకాచార్య తనయన్, అలాగే శ్రీమద్ కృష్ణ సమాస్వాయ నమో యామున సూనవేత్ కటాక్షేక లక్ష్యానం సులభ శ్రీధర సదా. మన పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవతారిక అన్నమాట. தேகாத்மாபிமானிகளுக்கும் ஆத்மஸ்வரூபம் கைவந்திருக்கும் ருஷிகளுக்கும் பர்வத பரமாணு ஓட்டை வாசி போரும், ருஷிகளுக்கும் ஆழ்வார்களுக்கும் அத்தனை வாசி போரும், ஆழ்வார்களுக்கும் பெரியாழ்வாருக்கும் அத்தனை வாசி போரும், பெரியாழ்வாருக்கும் ஆண்டாளுக்கும் అత్తనై వాసి పోரும், அவர்களில் ఇవளுకు వాసి ఎన్నెన్నిల్. అద్భుతమైన వైభవం. దేహాత్మాభిమానిகளுக்கும் అంటే మనం లౌకిక విషయాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకునే వాళ్ళం, ఆహారం యందు ప్రేమ కలిగిన వాళ్ళం, నీరు యందు ఆశ కలిగిన వాళ్ళం, భోగాల యందు ప్రావణ్యం కలిగిన వాళ్ళం, దేహమే ఆత్మ అనుకునే భ్రమ కలిగిన వాళ్ళం, శరీరాన్ని పోషించే వాళ్ళం మనం. అలాంటి మనకంటే కూడా ఋషులు చాలా గొప్పవారు. మనకు ప్రొద్దున్న బాలభోగం తీసుకోవాలి, మధ్యలో ఏదైనా తీసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం తీసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఏదైనా తినాలి, మళ్ళీ రాత్రికి తీసుకోవాలి. ఇలా లౌకిక విషయాలతో లౌకికమైన పదార్థాల కోసం వెంపర్లాడే వాళ్ళం మనం. కానీ మనకంటే కూడా ఆత్మస్వరూపం కైవందిరుకం, మనకంటే కూడా ఆత్మస్వరూపం ఎక్కువగా కలిగిన వారు ఎవరు అంటే ఋషులు. ఆ ఋషులకి ఆకులు, కాయలు, పండ్లు మొదలైనవి మాత్రమే స్వీకరించేవారు ఆ ఋషులు, ఆత్మజ్ఞానం తెలిసిన వారు. వారి కంటే కూడా ఋషిகளுக்கும் ఆళ్వాர்களுக்கும் అత్తనై వాసిపోరుం. బద్ధులమైన దేహాత్మాభిమానులమైన మనకంటే ఋషులు గొప్పవారు. ఆ ఋషుల కంటే కూడా ఆళ్వారాదులు గొప్పవారు. ఋషులు ఆకులు, కాయలు అవే తిన్నా కూడా పరమాత్మ యందు అంత ఆశ లేనివారు, ఆత్మస్వరూపం అయితే తెలిసిన వారు, కానీ పరమాత్మ గురించి తపస్సులు చేస్తారు. కానీ పెరుమాళ్ళ దగ్గర వేరే విషయాంతరాలు కోరుకునేవారు, లౌకికమైనవి కోరుకునేవారు ఈ ఋషులందరూ కూడా. ఋషుகளுக்கும் ఆళ్వాர்களுக்கும் అత్తనై వాసిపోరుం. ఆళ్వారాదులు ఋషుల కంటే కూడా విలక్షణమైన గొప్ప వైభవం కలిగిన వారు మన ఆళ్వారాదులు. వీరికి ఉన్నం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలై ఎల్లాం కన్నం. ఆళ్వారాదులందరికీ కూడా లౌకిక విషయాలంటే ఏమిటో తెలియని వారు, ఆకులు అలములు తిన్నవారు ఋషులు, అంటే ఆకులు, కాయలు, పండ్లు మొదలైనవి తిన్నవారు ఋషులు. కానీ అది కూడా తెలియదు మన ఆళ్వారాదులు. ఉన్నం సోరు, ఆకలి వేస్తే అరవిందలోచన, ఆకలి అంటే పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించటమే కన్న అంటారు, తీర్థము అంటే అరవిందలోచన అంటారు, భోగమైన పదార్థాలు అంటే తిరుకన్నపురం సౌరి పెరుమాళ్ళే అంటారు. కనుక ఉన్నం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిల ఎల్లాం కన్నన్ ఆళ్వారాదులకి. ఆ ఆళ్వారాదులందరిలో కంటే కూడా పెరియాళ్వార్లు ఇంకా గొప్పవారు. ఆళ్వారాదులు పెరుమాళ్ళని ప్రార్థిస్తారు. కోవికొళ్ళం కాలం ఇన్నం కురుగాదో, నాకు వైకుంఠాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా, వైకుంఠాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా అని మిగతా ఆళ్వారాదులందరూ ప్రార్థిస్తారు. కానీ మన పెరియాళ్వార్లు అలా కాదు. పెరుమాళ్ళు సేవ సాయిస్తే వైకుంఠాన్ని కోరకుండా ఎక్కడ నీకు దిష్టి తగులుతుందో అని పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 అని పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసిన వారు పెరియాళ్వార్లు. కనుక దేహాత్మాభిమానుల కంటే కూడా ఆత్మస్వరూపము తెలిసిన ఋషులు గొప్పవారు. ఆ ఋషులందరికంటే కూడా ఆళ్వారాదులు గొప్పవారు. ఆ ఆళ్వారాదులలో పెరియాళ్వార్లు గొప్పవారు. పెరియాళ్వార్ల కంటే కూడా మన సూడికొడుత్తనాచ్యార్ ఇంకా గొప్పవారు. పెరియాళ్వార్లు పురుషులు.
పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలని, పెరుమాళ సౌందర్యాన్ని, లావణ్యాన్ని అనుభవించాలి అంటే ఒక పురుషునిగా అనుభవించడం కంటే కూడా స్త్రీగా అనుభవిస్తే అది ఇంకా భోగ్యంగా ఉంటుంది. పెరియాళ్వార్లు కన్నపిరాన్ని అంటే పెరుమాళ్ళని బిడ్డగా భావించారు. యశోదమ్మ అవస్థను తెచ్చుకుని అనుభవించారు కన్నన్ని పెరియాళ్వార్లు. కానీ మన గోదమ్మ సహజమైన స్త్రీ కనుక ఆ పెరుమాళ్ళు ఆండాళ్ తాయాల యొక్క ఆ ప్రేమ ఇంకా చాలా భోగ్యంగా ఉంటుంది. అంటే అద్భుతంగా వ్యాఖ్యానంలో పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించారు. కనుక దేహాత్మాభిమానుల కంటే ఋషులు గొప్పవారు, ఆ ఋషుల కంటే కూడా ఆళ్వారాదులు గొప్పవారు, ఆ ఆళ్వారాదులందరికంటే కూడా మంగళాశాసనము చేసే పెరియాళ్వార్లు గొప్పవారు, ఆ పెరియాళ్వార్ల కంటే కూడా మన సూడి కొడుత నాచ్యార్ విలక్షణమైన వైభవం కలిగిన వారు. మంగళాశాసనం చేయడానికి గానే అవతరించిన వారు మన పెరియాళ్వార్లు. ఉదాహరణ నమ్మాళ్వార్లు, ఆళ్వారాదులలో ప్రథమాచార్యులు అంటారు స్వామి నమ్మాళ్వార్లని. నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్. పెరియాళ్వార్ తిరుమగళార్ ఆండాళ్ పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా తులసి కాననోద్భవమని తిరుత్తుజాయి వనంలో, తులసి వనంలో అవతరించిన వారు మన సూడి కొడుత నాచారు. కన్ననుక్కే ఆమదు కామం, కన్ననంటే అంత ప్రేమ మన సూడి కొడుత నాచారు గోదమ్మకి. ఆయప్పాడిలో 5 లక్షల గోపికలు వేంచేసి ఉన్నారు. ఆ 5 లక్షల గోపికలు కన్నన్ కోసమయ్యే వేంచేసి ఉన్నారు. కానీ ఆ కాలము వేరే, అది ద్వాపర యుగము. మన గోదమ్మ వేంచేసి ఉన్న కాలము కలియుగము. కాలము వేరు, దేశము వేరు. మన సూడి కొడుత నాచ్యార్ పెరియాళ్వార్లు ఎక్కడ వేంచేసి ఉన్నారు? మధురై. కూడలజ గారు వేంచేసి ఉన్నారే మధురై, తిరుపల్లాండు అవతరించిన ఆస్థానం. ఆ మధురై దగ్గర శ్రీవిల్లిపుత్తూర్. మరి కన్నన్ వేంచేసున్న గోపికలు వేంచేసున్న ఆస్థానము మధుర. మధురా నామ నగరి పుణ్య పాప హరి శుభ అని అనుగ్రహించినట్లుగా మధుర. అది మధుర, గోకులం అంటే ఆయప్పాడి, గోవర్ధనం, బృందావనం, బర్సాన ఇవన్నీ కూడా కృష్ణయ్య పాద స్పర్శ కలిగిన ఆస్థానాలు మధుర. అవన్నీ కూడా శ్రీవిల్లిపుత్తూర్, మధురై దగ్గర శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నవారు పెరియాళ్వార్లు సూడి కొడుత నాచారు. కనుక కాలము వేరే. కన్నన్ గోపికలు వేంచేసున్న కాలం ద్వాపర యుగం, పెరియాళ్వారు సూడి కొడుత నాచారు వేంచేసున్న కాలం కలియుగం. ఆ గోపికలు కన్నన్ వేంచేసున్న ఆస్థానం మధుర. మన సూడి కొడుత నాచారు పెరియాళ్వారు వేంచేసున్న ఆస్థానం శ్రీవిల్లిపుత్తూర్. కాలము వేరే, దేశము వేరే. కనుక ఆళ్వారాదులలో 12 ఆళ్వారాదులలో స్త్రీగా అవతరించిన వారు ఒక్క మన సూడి కొడుత నాచ్యారే. పురుషులు పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించటం కంటే కూడా సహజంగా స్త్రీగా అవతరించడము చేత ఇంకా సులభంగా అనుభవించవచ్చును పెరుమాళ కళ్యాణ గుణాలు మన తాయార్లు. మనలాంటి స్త్రీ కాదు సుమా, ఇన్నో తిరువాడిపూరం ఎమక్కాగవన్నో ఇంగు ఆండాళ్ అవతరిత్తాల్ కున్నాద వాజ్వాన వైగుందవాన్ భోగందన్న ఎగజందు ఆళ్వార్ తిరుమగళారాయ్ అని స్వామి మనబాళ మామునిగల్ ఉపదేశరత్నమాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అదేమిటి? ఇప్పుడు ఆది మాసము కాదు, పూర నక్షత్రము కాదు, మరి ఎన్నో తిరువాడిపూరం అని అనుగ్రహించారేమిటి మనమాళ మామునిగల్ అంటే తాయార్ల వైభవం ఎప్పుడు అనుభవిస్తున్నామో అప్పుడే కుబ్బ నక్షత్రం అట, అప్పుడే ఆషాఢ మాసమట అని అద్భుతంగా మనవాళ్ళ మామునిగలు అనుగ్రహించారు. కనుక ఇప్పుడు మనం గోదమ్మ వైభవాన్ని అనుభవిస్తున్నాము, గోదమ్మ కటాక్షించిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పుడే కుబ్బా నక్షత్రము, ఇప్పుడే ఆషాఢ మాసం అని అద్భుతంగా అనుగ్రహించారు. కనుక వైకుంఠ భోగాన్నంతటిని విడిచిపెట్టి మన కోసంగా ఇరుంటరుమాజ్ఞాలమైన ఈ లీలా విభూతిలో అవతరించారు సూడి కొడుత నాచ్యార్. అటు వైకుంఠనాథుణ్ణి విడిచిపెట్టి చెప్పిన మాట వినే నిత్య సూరులు ముక్త పురుషుల్ని విడిచిపెట్టి చెప్పిన మాట వినని మనలాంటి అడియేన్లాంటి అల్పులు బద్దుల కోసము ఈ లీలా విభూతికి వేంచేశారు మన సూడి కొడుత నాచ్యార్. శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో అవతరించారు. సూడి కొడుత నాచ్యార్ 2 అద్భుతమైన దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు. ఒకటి తిరుప్పావై ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో చేయవలసిన వ్రతము, రెండవది నాచియార్ తిరుమజి తయ్యొరు తింగళం అని తై మాసంలో మకర మాసంలో చేయవలసిన
వ్రతము మన నాచ్యార్ తిరుమజులు అనుగ్రహించారు. ఇలా 2 దివ్య ప్రబంధాలలోనూ మాసాలతోనే మొదటి పాసురం ప్రారంభం అవుతుంది. తయ్యొరు తింగళం అని నాచ్యార్ తిరుమజి ప్రారంభం, మార్గశి తింగళ్ మది నిరైంద నన్నాళాలని తిరుప్పావై దివ్య ప్రబంధం ప్రారంభం. ప్లవవర్షం మార్గశీర్ష మాసం మొదటి రోజు. అద్భుతంగా సుడి కొడుత నాచ్యార్ నీలాతుంగ స్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సత శిర సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పరాశర భట్టర్ అనుగ్రహించారు ఈ తనియన్ని. శ్రీ పరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ కోయిల్ని విడిచి, కోయిల్ అంటే తిరువరంగం ఆస్థానం, శ్రీరంగం, ఏదో కొన్ని కారణాల చేత వీరసుందర బ్రహ్మరాయర్ వల్ల కోయిల్ని విడిచిపెట్టవలసి వచ్చింది పరాశర భట్టర్కి. ఆ సమయంలో తిరుక్కోటియూర్లో వేంచేసి ఉన్నారు పరాశర భట్టర్. తిరుక్కోటియూర్లో వేంచేసి ఉన్న పరాశర భట్టర్ తిరువుళ్ళమంతా కూడా తిరువరంగం మీదే ఉన్నది. ఎప్పుడు తిరువరంగానికి వెళతానా, ఎప్పుడు కోయిల్కి వెళతానా, ఎప్పుడు తిరుక్కావేరిలో నీరాడతానా, ఎప్పుడు ప్రాకార గోపురాలను సేవిస్తానా, ఎప్పుడు నంబెరుమాళ్ పెరియ పెరుమాళ్ళని సేవిస్తానా, ఎప్పుడు రంగనాచ్యార్ని సేవిస్తానా అని తిరుక్కోటియూర్లోనే ఉండి తిరువరంగ విషయంలో పరితపిస్తూ ఉన్నారు పరాశర భట్టర్. వారి బాధను చూడలేకపోతున్నారు శిష్యులంతా కూడా పరాశర భట్టర్ బాధని, తిరువరంగాన్ని విడిచి ఉన్నందుకు. అప్పుడు శిష్యులంతా కలిసి పరాశర భట్టరే ఆళ్వార్ల విషయంలో ఒక శ్లోకము, తాయార్ల విషయంలో ఒక తనయన్, మీ తిరువుళ్ళమానాల్ అనుగ్రహించండి అని ప్రార్థించారు శిష్యులంతా కలిసి. అప్పుడు అవతరించింది ఈ తనయన్, నీలాతుంగ స్తనగిరి తటి అన్న తనయన్. తిరుక్కోటియూర్లో వేంచేసున్న సమయంలో అవతరించిన తనయన్. నప్పిన విరాటి వక్షస్థలం మీద వేంచేసి ఉన్నాడు, పడుకుని ఉన్నాడు మన కృష్ణయ్య. ఎవరు నప్పిన్నా, ఎవరు నీలాదేవి అంటే యశోదమ్మ అన్నగారు కుంభదాముడు. ఆ కుంభదాముడు తిరు కుమార్తె మన నప్పిన్న. అంటే కృష్ణయ్యకు మరదలవుతుంది, కృష్ణయ్య బావ అవుతాడు నప్పిన పిరాటికి. నీలాతుంగ స్తనగిరి తటి. కృష్ణావతారంలో ఎవరి పురుషకారంగా మనం కన్నన్ని ఆశ్రయించాలి అంటే నప్పిన నీలాదేవి పురుషకారంగానే కన్నన్ని ఆశ్రయించాలి. రామావతారంలో సీతమ్మ పురుషకారంగా రామచంద్రుణ్ణి ఆశ్రయించాలి. వరాహ పెరుమాళ్ళని భూమాదేవి పురుషకారంగా వరాహ పెరుమాళ్ళని ఆశ్రయించాలి. శ్రీవైకుంఠంలో పెరియ పిరాటియార్ పురుషకారంగా వైకుంఠనాథుని ఆశ్రయించాలి. అలాగే ఇప్పుడు కృష్ణావతారము కాబట్టి నీలాదేవి పురుషకారంగానే కన్నపిరాన్ని ఆశ్రయించాలి. కనుక మన సుడి కొడుత నాచ్యారు కూడా నీలాతుంగస్తనగిరి తటి, ఆ నీలాదేవి వక్షస్థలం మీద హాయిగా సైన తిరుక్కోలంలో వేంచేసి ఉండే కన్నన్ని మేల్కొల్పుతున్నారు. ఆళ్వార్లు పడుకుని ఉంటే పెరుమాళ్ళు ఆళ్వార్లను మేల్కొలిపి పెరుమాళ్ళు పడుకున్నారట నీలాదేవి వక్షస్థలం మీద. ఆళ్వార్లను మేల్కొల్పాను కదా, వారు లోకాలని దిద్దుపాటు చేస్తారులే అని హాయిగా వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు పరమాత్మను మేల్కొల్పాలి అంటే ఎవరు మేల్కొల్పగలరు? పట్ట మహిషి భార్య అయి ఉండాలి కదా. ఇదిగో భార్య అయిన మన సూడి కొడుత నాచ్యారు మేల్కొలుపుతున్నారు మన కృష్ణయ్యని. ఉద్బోధ్య కృష్ణం. లోకంలో చిన్ని పిల్లలు, చంటి బిడ్డలు అంటారు కదా, వాళ్ళు లేచేసరికి పక్కన అమ్మ లేకపోతే అంతా ఇంత ఏడుపులు కాదు, మొత్తం ఇల్లు పెంకొంతా లేచిపోయేంతగా గట్టిగా ఏడుస్తారు పక్కన ఎవరు లేకపోతే చంటి పిల్లలు. కానీ కన్నని అలా కాదు. సరే, గోదమ్మ మేల్కొలిపారు కన్నని. ఉద్బోధ్య కృష్ణం అని లేపగానే మేల్కున్నాడు. ఏం లేపారు గోదా నన్ను అని అడిగాడు. నీకు ఒక రహస్యాన్ని చెప్పడానికి వచ్చాము అన్నారు గోదమ్మ. ఏం రహస్యం అది? ప్రమాణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు కృష్ణయ్య.
శృతి సత శిర సిద్ధమధ్యాపయంతి. వేదాంతాలలో ఉండే అర్థాన్ని చెప్పడానికిగా నిన్ను మేల్కొల్పాము అన్నారు గోదాదేవి. వేదాంతాలలో ఉండే అర్థమా ఏంటది అన్నాడు కృష్ణయ్య. దేవరీర్కి అడియేన్ అనన్యార్హ శేషభూతన్ అని చెప్పడానికి నిన్ను మేల్కొల్పాను అన్నారు గోదాదేవి. ఒకరు పడుకున్నారు. యజమాని వారిని తట్టి లేపి, ఎందుకు లేపావు అంటే, నేను నీకు దాసుని తెలుసా, మీరు నా యజమాని అని లోకంలో ఎలా అయితే చెప్తూ ఉంటారో అలాగే కన్నా నీకు మేము అనన్యార్హ శేషభూతులం అని చెప్పడానికి మా స్వరూపం ఏమిటి? స్వతంత్రులం మేం కాదు, పారతంత్ర్యమే మా స్వరూపం. జీవాత్మ స్వరూపం ఏమిటి? పారతంత్ర్యమే. స్వం పారార్థ్యం, మీకు మేము దాసులము. సరే, దాసులం అంటే ఏం చెయ్యాలి? అడియేన్ 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 అంటే సరిపోతుందా? కైంకర్యం చేయాలి కదా. కైంకర్యం చేయడమే మా స్వరూపం, పారతంత్ర్యం కలిగి ఉండడమే మా స్వరూపం. అనన్యార్హ శేషభూతులం దేవర వారికి అని చెప్పడానికిగా నిన్ను మేల్కొల్పాను అన్నారట. చూడి కొడుతనాచార్య ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. సరే, ఎక్కడ ఉన్నది ఇది అంటే, యస్యాస్మి నమంతరేమి శృతి సత శిర సిద్ధమధ్యాపయంతి. వాద్యార్ అంటే అధ్యాపకురాలన్నమాట, మన తాయార్లు. ఎవరికి? పెరుమాళ్ళకే అధ్యాపకురాలు. అధ్యాపిక పెరుమాళ్ళకే అధ్యాపిక అయి స్వామిని మేల్కొలిపి మీకు మేము దాసులం, అడిమై, శేషభూతులం అని చెప్పింది. స్వ ఉచ్చిష్టాయా, ఎలా ఏం అనుగ్రహించారు గోదాదేవి? ఉచ్చిష్టాయా, స్వ ఉచ్చిష్టాయా. లోకంలో ఉచ్చిష్టము అంటే సంప్రదాయంలో ప్రసాదము తినగా మిగిలిన ఉచ్చిష్టము అంటారు కదా పెద్దలు. మనమైతే ఎంగిలి అంటాము. సంప్రదాయంలో ఎంగిలి అనకూడదు. పెద్దలు ఆరగించిన ప్రసాదాన్ని ఉచ్చిష్టము అనాలి తప్ప ఎంగిలి అనకూడదు. కనుక స్వ ఉచ్చిష్టాయా. చూడి కొడుత నాచ్యార్ తిరువాయ్ అధరాల నుంచి అద్భుతమైన దివ్య ప్రబంధం లభించింది. తిరుప్పావై, గోదా అనుగ్రహించిన తిరుప్పావై. స్వ ఉచ్చిష్టాయాం సృజిని గలితం. మన గోదమ్మ పుష్పాల మాలికతోనూ కట్టేసింది పెరుమాళని, పాసురాల మాలతోనూ కట్టేసింది గోదాదేవి కన్నపిరాన్ని. చిన్నప్పటి నుంచి కట్టుబడడం అలవాటు పరమాత్మకి, సర్వేశ్వరుడికి. లోకంలో మనుధర్మ శాస్త్రము అని మనువు రచించాడు అనమాట. ఏమని మనువు రచించాడు అంటే, స్త్రీలు ఏ పనులు చేయాలో ఆ పనులే చెయ్యాలి, పురుషుల వలె ఆధిపత్యం చలాయించకూడదు స్త్రీ అని మన ధర్మశాస్త్రంలో ఏవేవో రచించారు మనువు. కానీ ఇక్కడ సర్వేశ్వరుణ్ణి కట్టిన వారు స్త్రీలు కనుక స్త్రీలు గొప్ప పురుషులు గొప్ప అసలు మనకు ఆ గొడవే అక్కర్లేదు. జీవాత్మ, పురుషులైనా స్త్రీలైనా జీవాత్మ. కనుక స్త్రీ అయినా యశోదమ్మ అమ్మ కట్టగా సర్వేశ్వరుడే కట్టుబడ్డాడు. ఇప్పుడు భార్యామణి అయిన గోదమ్మ కట్టగా కట్టుబడ్డాడు. అలాగే పంచపాండవులలో సహదేవుడు చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. సహదేవుడు కృష్ణయ్యను కట్టగా కట్టుబడ్డాడు. కట్టుబడిన వాడెవరు? సామాన్యమైన పురుషుడు కాదు, సర్వేశ్వరుడే కట్టుబడ్డాడు. చిన్నప్పుడు అమ్మకు కట్టుబడ్డాడు, పెద్దవాడైనాక సహదేవుడికి కట్టుబడ్డాడు, తిరుకల్యాణమైనాక మన గోదమ్మకి కట్టుబడ్డాడు. ఇప్పుడు భక్తులకి కట్టుబడుతున్నాడు. భక్తుడై అడియ వరకు ఎలియవన్ పిరరుగడుపు అరియ విత్తగనని మన నమ్మాళ్వాళ్ళు తిరువాయిముషి దివ్య ప్రబంధంలో అనుగ్రహించినట్లుగా భక్తి కలిగిన వాళ్లకు కట్టుబడతాడట, భక్తికి కట్టుబడతాడట పరమాత్మ. బలాత్కృత్య భుంక్తే యా బలాత్కృత్య భుంక్తే. ప్రారంభంలో ఎందుకు లేపావు గోదా అంటే, నీకు మేము శేషభూతులం, నీకు అనన్యార్హ శేషభూతులం, నీకు పరతంత్రులం, మేము నీకు కైంకర్యం చేయడానికిగా వచ్చాము. జీవాత్మ స్వరూపం ఏమిటి అంటే కైంకర్యం చేయడమే అని చెప్పిన వారు బలాత్కృత్య భుంక్తే. బలాత్కరించడం ఏమిటి? శేషభూతులం, దాసులం,
అనన్యార్హ శేషభూతులం, పారతంత్ర్యం కలిగిన వాళ్ళం అన్నప్పుడు బలాత్కరించడం ఏమిటి పెరుమాళ్ళని అంటే కన్నన్ని అనుభవించే విషయంలో బలాత్కరించవచ్చునట. బలాత్కారము అంటే కూడారే వెల్లుం సీర్గోవిందాలో మాకు ఆ ఆభరణాలను ఇవ్వు, అక్కార వడిసిల్ పాయసాన్ని ఇవ్వు అని అడిగి తీసుకోవాలనుకున్నారు. ఊనక్కేనామాట్సైవోం ఆట్సైవోం నామాట్సైవోం ఊనక్కేనామాట్సైవోం ఈ పాసురాలన్నీ బలాత్కారం చేసే పాసురాలు అనమాట. కనుక యా బలాత్కృత్య భుంక్తే పారార్థ్యం అని అనన్యార్హ శేషభూతులం అని చెప్పి కైంకర్యాన్ని ప్రార్థించారు బలాత్కరించి. కనుక 30 పాసురాలలో చెప్పిన గోదమ్మ పాదాలకు ఒక్కసారి దండం సమర్పిస్తే సరిపోదు, అనేక సార్లు అంజలి చేయాలి, అనేక సార్లు దాసోహం చేయాలి. గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ, ఇలా అనేక సార్లు ఆ తిరుప్పావై అనుగ్రహించిన కన్నన్కి అనన్యార్హ శేషభూతులం అని చెప్పిన గోదమ్మ తిరువడిగళ్లకు అనేక సార్లు యావదాత్మ భావి మనం దాసోహం చేయాలి అని అద్భుతంగా మొదటి తనియంలో స్వామి పరాశర భట్టర్ అద్భుతంగా అనుగ్రహించారు. ఇక రెండవ తనియన్ అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయ్యాల్ పాడికొడుత్తాళ్ నற்பாமாலை பூமாலை சூடிக்கொடுத்தாளை சொல்லும் சூடிக்கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வல்லையாய் நாடினி வேங்கடவர்க்கு ఎన్న విధి ఎన్న ఇమ్మాత్తం నాంకడవా వన్నమే నల్గు. నాథమునిగల్ పూర్వాచారులలో మొదటి వారు నాథమునిగల్ యొక్క శిష్యులు ఉయ్యకొండార్లు అనుగ్రహించిన అద్భుతమైన తనియన్ అన్నవయల్ పుదువై. పామాలై పూమాలై 2 మాలలను సమర్పించారు గోదాదేవి. కనుక ఓ నాలుక చెప్పు, ఏమని చెప్పాలి? ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అని నోరార తాయార్ల వైభవాన్ని చెప్పు అంటున్నారు అనమాట. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్క్ ఈ 30 పాసురాలు ఎవరి కోసంగా కటాక్షించారు, ఎవరికి సమర్పించడానికి కటాక్షించారు గోదాదేవి? రంగనాథుడి కోసమే, మన పెరియ పెరుమాళ కోసమే 30 పాసురాలట. ఉదాహరణ తిరువాయిముషి దివ్య ప్రబంధం నమ్మాళ్వార్లు 1000 పాసురాలు ఎవరి కోసంగా అనుగ్రహించారు అంటే పరాశర భట్టర్ రంగనాథుడి కోసంగా పెరియ పెరుమాళ కోసంగా 1000 పాసురాలను అనుగ్రహించారు అని పరాశర భట్టర్ అనుగ్రహించారు. అలాగే ఇక్కడ కూడా ఉయ్యకొండార్లు ఎవరి కోసం అనుగ్రహించారు ఈ 30 పాసురాలని? సుడికొడుతనాచార్య ఎవరికి సమర్పించారు? ఆ రంగనాథుడి కోసంగా. రంగనాథుడితో తిరుకల్యాణం జరిగింది తిరువరంగం ఆస్థానంలో. ఇల్లరికంగా ఆ రంగనాథుడే అజగి మనవాళనుగా గోదా రంగమన్నారుగా శ్రీవిల్లిపుత్తూరుకే వేంచేశాడు పెరియాళ్వార్ల ఆస్థానానికి. అలా పల్పదియం ఇన్నిసయాల్ పల్పదియం 30 పాసురాలు రాగయుక్తంగా. ఎంత అద్భుతమైన పాసురాలు, ఎంత భోగ్యంగా ఉంటాయి పాసురాలు. అనేక పాసురాలు అంటే 30 పాసురాలు ఇంపైన రాగం. తిరుమంగయ్యాళ్వార్లు ఏర్పాటు చేశారు అధ్యయనోత్సవాలను తిరువరంగం ఆస్థానంలో ఆయుర్కాల మండపంలో. తిరువాయిముషి గానం ఇసై, తిరువాయిముషి అంటేనే రాగాలతో ఉంటుందట, అద్భుతమైన రాగాలతో తిరువాయిముషి దివ్య ప్రబంధం. అలా అరయ్యర్ స్వాములు అద్భుతంగా రాపత్తులో ఆయుర్కాల మండపంలో నంబెరుమాళ్ ముందు అద్భుతమైన గానం చేశారు. తర్వాత అందరు ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు మొదలాయిరము, ఇయర్ప, పెరి తిరుముషి, తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించిన పాసురాలు తర్వాత ఉత్సవాలలో ఏర్పాటు చేశారనమాట. కనుక తిరువాయిముషి అంటేనే రాగాలతో, అది తిరువరంగం ఆస్థానంలో అభినయము మొదలైనవన్నీ కూడా. అలాగే ఇసయ్యాల్ చాలా అద్భుతమైన రాగము, లోక విఖ్యాతం. తిరువిరుద్ధం తెలుసునా? తెలీదు. పెరి తిరుముషి తెలుసునా? తెలీదు. పెరియ తిరుబందాది తెలుసునా? తెలీదు. ఏ మాలుమూల గ్రామానికి వెళ్ళినా తిరుప్పావై తెలుసునా అంటే ఓ తెలుసునే, మాకు గోదాదేవి అనుగ్రహించింది అంటారు. కనుక ఆళ్వార్లు అనుగ్రహించిన, పురుషుల ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాల కంటే కూడా స్త్రీ ఆళ్వారైన గోదమ్మ అనుగ్రహించిన ప్రబంధం అంత అద్భుతమైనది, లలితమైనది, భోగ్యమైనది అనమాట. అలా ఇసై ఇన్నిసయ్యాల్ సూడికొడుత్త సుడర్కొడియే
పూమాలై పామాలై రెండింటినీ సమర్పించారు గోదాదేవి. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి అని అద్భుతంగా వేదాంత దేశి గారు అనుగ్రహించారు. ఆ వైభవమే ఇది తనేనమాట. విష్ణు చిత్తన్ యొక్క తిరుకుమార్తె, పెరియాళ్ వాళ్ళ యొక్క తిరుకుమార్తె సుడికొడుత నాచ్యారు. కల్పవల్లి ఒక కల్పక వృక్షం అన్నమాట మన సుడికొడుత నాచ్యారు. విష్ణు చిత్తుల వారు పెరియాళ్ వాళ్ళు ఒక నందనవనాన్ని ఏర్పాటు చేశారు. ఆ నందనవనంలో కల్పక వృక్షం సుడికొడుత నాచ్యారైతే ఆ నందనవనంలో చందన మరం, చందన చెట్టు ఎవరు అంటే మన పెరుమాళ్ళట. సాక్షాత్ క్షమా, అద్భుతమైన దయా క్షమ కలిగినది మన సుడికొడుత నాచ్యారు. అందుకుగా శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో అవతరించారు. సీతమ్మ ఒక హనుమత్ స్వామిని అడిగారు పెరుమాళ్ళ వైభవాన్ని, కానీ మన సుడికొడుత నాచ్యార్ శంకరాజాన్ని అడిగారు పెరుమాళ్ళ యొక్క అధరామృతం గురించి. సీతమ్మ ప్రబంధంగా ఏ గ్రంథము అనుగ్రహించలేదు, కానీ మన సుడికొడుత నాచ్యార్ మనల్ని ఉజ్జీవింప చేయటానికిగా తిరుప్పావై నాచియార్ తిరుమూజి అని 2 అద్భుతమైన దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. సాక్షాత్ క్షమం, అంత దయ కలిగినది గోదమ్మ మన విషయంలో. తొల్పావై, పావై అంటే వ్రతము, అనుకరణ. పాడి అరుల వల్ల పల్వళయాయ్ నాడిని వేంగడవర్కు ఎన్న విధి ఎన్న ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్గు. పాడి అరుల వల్ల పల్వళయాయ్, అనేక విధములైన వలై అంటే గాజులు ధరించిన, గాజులు అంటే అనేక కళ్యాణ గుణాలు కలిగిన, పల్వళయాయ్ కళ్యాణమైనాక, పెరుమాళ్ళకి తాయార్లకి కళ్యాణమైనాక నాం కడవా వన్నమే నల్గు వేంగడవర్కు ఎన్నై విధికిత్తియే అని నాచ్యార్ తిరుముజిలో సుడికొడుత నాచ్యార్ ప్రార్థించారు. ఓ మన్మద, ఈ బాణము ఎవరితో నన్ను కలపాలో తెలుసునా? తిరువేంకటముడియానితోనే నన్ను కలపాలి. అలాగే వేంకట వరకు ఎన్న విధి అన్న, నన్ను తిరువేంకటముడియానే విధించాలి. ఇప్పుడు ఉదాహరణ ఆజ్ఞ, నాం కడవా వన్నమే నలుగు అంటే నీ ఆజ్ఞ ఏదైతే అది మేము శిరస వహించాలి. నీ ఆజ్ఞ ఇదిగో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని నీవు ఏదైతే నియమిస్తావో మేము అది చేసేలా అనుగ్రహించవా అని గోదమ్మ తిరువేంకటముడి అని ప్రార్థించారు. అలాగే అమ్మ గోదా, నీవు తిరువేంకటముడయాన్ని ఎలా అయితే ప్రార్థించేవో అలా మేమంతా కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం. విధియన్న ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్గు, నీవు ఏదైతే అనుగ్రహించావో, ఏదైతే ఆజ్ఞ ఇచ్చావో అలా మేమందరము ఆచరించేలాగా మమ్మల్ని అనుగ్రహించవా అని సుడికొడుత నాచ్యాన్ని ప్రార్థిస్తున్నారు ఉయ్యకొండార్లు. నాడిని వేంగడవర్కు ఎన్నై విధి ఎన్న ఇమ్మాత్తం, నీవు తిరువేంకటముడియాన్ విషయంలో ఎలా అయితే ప్రార్థించావో, నేను స్వాతంత్ర్యం కలిగిన దాన్ని కాదు, స్వస్వాతంత్ర్యం ఉండకూడదు, శేషత్వమే ఆత్మస్వరూపము అని నీవు తిరువేంకటముడియాన్ని గోవిందుణ్ణి ఎలా అయితే ప్రార్థించావో అలా మేము దేవరిని ప్రార్థిస్తున్నాము అంటున్నారు ఉయ్యకొండారు. స్వం పారార్థ్యం కనుక పూమాలై పామాలై కైంకర్యము అన్ని రంగనాథుడికే. శ్రీ వైష్ణవ మనం ఎక్కడ ఉండాలి, కాలాన్ని గడపాలి అంటే ప్రపన్నుల నీడలో కాలాన్ని గడపాలట. ఎప్పుడైతే ప్రపన్నుల నీడలో ఒద్దికలో మనం కాలాన్ని గడిపామో దేహాత్మాభిమానం ఉండదు, అన్యశేషత్వం ఉండదు, స్వస్వాతంత్ర్యం ఉండదు, తాయార్ల కటాక్షము మనకు లభిస్తుంది అని అద్భుతంగా అనుగ్రహించారు ఉయ్యకొండాలు. నాం కడవా వన్నమే నల్గు. 29 పాసురాల వరకు మన సుడికొడుత నాచ్యార్ గోపికగానే అనుకరించారు. 30వ పాసురంలో పట్టర్పిరాన్ కోదై సొన్నా అని తమ యొక్క ఆచార్యులు తండ్రి గారైన పెరియాళ్వార్ల తిరునామాన్ని చెప్పి పట్టర్పిరాన్ కోదై అని చెప్పి పరిసమాప్తి చేశారు 30వ పాసురంలో మన సుడికొడుత నాచ్యార్. మొదటి పాసురం అవతారిక వ్యాఖ్యానము.
தேகாத்மாபிமானிகளுக்கும் ஆத்மஸ்வரூக்கும் கைవందిరుக்கும் ఋషుகளுக்கும் పర్వత పరమాణు ఒట్టై వాసి పోரும். ఇందాక అనుభవించాం కదా, దేహాత్మాభిమానుల కంటే కూడా ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన ఋషులు గొప్పవారు. ఆ ఋషుల కంటే కూడా ఆళ్వారాదులు గొప్పవారు. ఆ ఆళ్వారాదులలో పెరియాళ్వార్లు గొప్పవారు. పెరియాళ్వార్ల కంటే కూడా ఆండాళుం అత్తన్నై వాసి పోரும். ఆండాళు గొప్పవారు. அவர்களில் இவளுக்கு வாசி என்னென்னில் அனாதி மாயையா சுசுப்தகா என்கிறப்படியே சம்சாரத்திலே உறங்குகிறவர்களை எஜுப்பி எம்பெருமான் தானே தன்னை காட்டக் கண்டார்கள் ஆழ்வார்கள். இவள் தானே சென்னு எம்பெருமானை எஜுப்பி தன் குறையை அறிவித்தலாகையாலே அவர்களிலும் ఇవల్ విలక్షణై. ఇందాక అనుకున్నాం కదా, ఆళ్వారాదులందరినీ పరమాత్మే మేల్కొలిపి తాను వెళ్ళి పడుకున్నాడు. అలాంటి పెరుమాళ్లనే మేల్కొల్పిన వారు మన సూడికొడుత నాచ్యార్. కనుక ఆళ్వారాదులందరికంటే కూడా గొప్ప వైభవం కలిగిన వారు మన సూడికొడుత నాచ్యార్. பால்யாத் பிரபுதி சுஸ்னிக்தா என்கிறா போலே தொடக்கமே பிடித்து பகவத்குணங்களிலே அவகாகித்து புருஷனை கண்டு சிநேகிப்பதிலும் காட்டில் ஸ்ரீ புருஷனை கண்டு சிநேகிக்கை பள்ளமடையாகையாலே ஆழ்வார்களிலும் எம்பெருமான் பக்கல் పరమభక్తియుడయలాన ఆండాళ్ అరుళச் చేత తిరుప్పావైకు కరుత్తు. ఆళ్వారాదులందరూ కూడా పురుషులు, కానీ మన సూడికొడుతున్న సహజంగా స్త్రీ కనుక తాయార్లకు పెరుమాళ్ళ ఆ ప్రేమ చాలా రసంగా అద్భుతంగా ఉంటుందట. అలాగే పెద్దలంతా కూడా గోపికలని కన్నన్ని విడదీసేశారు. విడదీయగా అదే సమయానికి వర్షాలు పడట్లేదు. ఆయప్పాడిలో వర్షాలు పడకపోయేసరికి పెద్దల్ని పిలవగా, ఇదిగో ఈ గోపికలతో వ్రతాన్ని ఆచరింపజేస్తే వర్షం పడుతుంది అని చెప్పారు జ్యోతిష్యకారులు. సరే, వ్రతం చేయించేవారెవరు అంటే కన్నపిరానే చేయించాలి ఈ వ్రతాన్ని అని చెప్పారు. ఎవరైతే విడదీశారో మళ్ళీ వాళ్లే కలిపారట మన కన్నన్ని గోపికలని. మేము వ్రతం చేస్తున్నాము అని గోదమ్మ అన్నారు కృష్ణయ్యతో. మీరు వ్రతం చేస్తున్నారా, ఏంటి ప్రమాణం అన్నాడు మన కృష్ణయ్య గోదమ్మని. మేలయార్ సేవనగల్ కన్నా, ఇప్పుడు మేము కొత్తగా చేసే వ్రతము కాదు ఇది. ఆయప్పాడిలో గోపికలందరూ నిన్ను పొందడానికిగా వ్రతాన్ని ఆచరించారు, ఇప్పుడు మేము అదే వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పారు గోదమ్మ పెరుమాళతో కన్నపిరాంతో. హేమంతే ప్రథమ మాసే ఆయప్పాడిలో 5 లక్షల మంది గోపికలు యమున ఒడ్డున ఉన్న మట్టితో కాత్యాయిని బొమ్మ విగ్రహాన్ని చేసి పుష్పాలతో అర్చించి భోగాలన్నీ ఆరగింపు చేసి ఆమెను ప్రసన్నురాలు చేసుకోవడానికిగా. ఎందుకు ఆమెను ప్రసన్నురాలు చేసుకోవాలి కాత్యాయిని? కన్నన్ని పొందడం కోసం. మార్గశీర్ష మాసం పౌర్ణమికి ప్రారంభమయ్యి పుష్యమాసం పౌర్ణమితో పరిసమాప్త అన్నమాట గోపికలు చేసిన కాత్యాయిని వ్రతం. అలాగే ఇప్పుడు మన గోదమ్మ కూడా గోపికల వలె అనుకరిస్తున్నారు. ఇంకొకటి, గోపికలు రాసక్రీడ ఆడుతున్నారు కన్నపిరాంతో. రాస ఆడుతున్న సమయంలో ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు గోపికలంతా కూడా. ఆ ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తుంటే కన్ననికి భయం వేసిందట. ఎందుకు భయం కన్ననికి? ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు రాసలో, ప్రాణం పోతుందేమో అని. ఎక్కువ ఆనందం కలిగినా బాధే, ఎక్కువ బాధ కలిగినా ప్రాణం పోతుంది. కనుక వీరి యొక్క ఆనందాన్ని తగ్గించాలి అని మధ్యలో మాయమైపోయినాడట మన కృష్ణయ్య. ఇప్పుడు మళ్ళీ బాధ గోపికలకి. అయ్యో కన్నన్ లేడే అని బాధపడుతున్నారు గోపికలంతా కూడా. ఆ గోపికలలో ఒక గోపిక, సరే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా, కన్నన్ లేడు కదా, కన్నన్ ఉన్నప్పుడు ఏమేమైతే చేష్టితలు చేసేడో అలా మనము చేసి మన ప్రాణాలని నిలుపుకుందాము, కన్నన్ ఉన్నట్టుగా భావిద్దాము అని ఒక గోపిక చెప్పారు. ఆ గోపికలలోనే ఒక గోపిక, ఇదిగో నేను కృష్ణయ్యని, అయితే నేను కాళింగుణ్ణి, అయితే నేను యమునని, అయితే నేను కాళింగుడి యొక్క భార్యలం మేమంతా కూడా అని వారిలో వారు కన్నన్ ఉన్నప్పుడు ఏదేదైతే చేష్టితలు చేశారో ఆ చేష్టితలే ఒక గోపికగే కన్నన్ గా అనుకరించి ఆ చేష్టితలు చేసి ప్రాణాన్ని నిలుపుకున్నారు. అలాగే ఇప్పుడు మన గోదమ్మ కూడా
ఆ గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఎలా అయితే చేశారో, దుష్టకార్యతిష్టాత్ర అని ఎలా అయితే కన్నన్ లేకపోయినా ఒక గోపికను కన్ననగా భావించి ఎలా అయితే ప్రాణాన్ని నిలుపుకున్నారో, అలాగే ఇప్పుడు మన గోదాదేవి కూడా. మన గోదమ్మ ఉదాహరణ తిరుప్పులి ఆళ్వార్లోనే వేంచేసి ఉన్నారు మన నమ్మ ఆళ్వార్లు. నీరాడారా, తిరుమణ్ కాపును ధరించారా, సంధ్యావందనం చేశారా? లేదు. అయినా నిత్యము పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అలానే అనుభవిస్తూ ఉన్నారు. తిరుమేని మొత్తం నమ్మాళ్వాళ్ళది సత్వగుణం. ఈశ్వర సంకల్పంతో లీలా విభూతిలో నమ్మాళ్వాళ్ళని కావాలని ఉంచారు పరమాత్మ, మనల్ని దిద్దుపాటు చేయడానికిగా. అలాగే మన గోదమ్మ కూడా కన్నన్ వేంచేసున్న కాలం వేరు, నేనున్న కాలం వేరు. కొన్ని బృందావనం, గోకులం, గోవర్ధనం, మధుర వెళదాము అంటే పెరియాళ్వార్ల బ్రాహ్మణోత్తములు. ఈ కాలంలో అంటే టకటక ట్రైన్ టికెట్ తీసేసుకుంటున్నాం, ట్రైన్ ఎక్కుతున్నాం, లేకపోతే ఫ్లైట్ మీద వెళుతున్నారు, వేగంగా వెళ్ళిపోతున్నారు. కానీ వెనకటి కాలం అలా కాదు కదా. పెరియాళ్వార్లు, సుడి కుడుతనాచారు వేంచేసున్న కాలం అలా కాదు. వెంటనే వెళ్ళడానికి కుదరదు, నడిచి వెళ్ళాలి అంత దూరం మధురైకి. అంత ఓపిక కూడా ఇప్పుడు లేదు మన సుడి కుడుతనాచారికి. ఆ కన్నన్ యొక్క చేష్టితలు, కన్నన్ యొక్క గుణాలు అనుభవించి అనుభవించి కన్నన్ని విడిచి ఉండలేకపోతోంది. ఇంతకీ ఆ గుణాలు ఎలా అనుభవిస్తున్నారు అంటే, ఆ మధుర ఆయప్పాడు నుంచి ఉపన్యాసకులు వేంచేసేవారట శ్రీవిల్లిపుత్తూరుకి. ఇదిగో కన్నన్ గుణాలలా, కన్నన్ అంత అందగాడు, కన్నన్ చేష్టితలు అవి చెప్పగా 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 కన్నన్ ఎంతో అమితమైన ప్రావణ్యం కలిగినదైనది మన సుడి కుడుతనాచారు. ఈ కాలంలోనే ఉపన్యాసాలు కాలక్షేపాలు కాదు, రామయ్య వేంచేసున్న కాలంలో కాలక్షేపాలు ఉన్నాయి. జనక చక్రవర్తి నిత్యం కాలక్షేపం వినేవారు కదా యాజ్ఞవల్క్యర్ దగ్గర. అలాగే మన రుక్మిణి పిరాటి కూడా కాలక్షేపం విన్నారు. ద్వారకు నుంచి ఒక స్వామి వేంచేసి విదర్భ రాజ్యానికి ఉపన్యాసం చెప్పేవారట. కులశేఖరాళ్వార్లు వేంచేసున్న కాలంలో కూడా ఉపన్యాసాలు ఉన్నాయి. కులశేఖరాళ్వార్లు శ్రీమద్ రామాయణ ప్రవచనాన్ని వినేవారు కదా నిత్యము. అలాగే మన సూడి కుడుతనాచారు కూడా కాలక్షేపాన్ని వినేవారు. ఆ మధుర బృందావనం నుంచి వచ్చిన స్వామి కృష్ణ చేష్టితలన్నీ చెప్పగా 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 సప్తమైపోయినారు మన గోదమ్మ. వెళ్ళే ఓపిక లేదు, తీసుకువెళ్లేవారు లేరు. కనుక శ్రీవిల్లిపుత్తూర్నే ఆయప్పాడిగా భావించి వడపెరుం కోయిల్ ఉడయాన్ వటపత్ర సాయిని, శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో వేంచేసున్న పెరుమాళ్ వటపెరుం కోయిల్ ఉడయాన్ వటపత్ర సాయి, వటపత్ర సాయిని కన్నన్ గా భావించి, మరి గోపికలు ఎలా ఇంతమంది 5 లక్షల మంది గోపికలు కదా అక్కడ ఆయప్పాడిలో ద్వాపర యుగంలో. మరి ఆ పక్కింటి వారు, ఈ పక్కింటి వారు, అంటే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉండే స్త్రీలందరినీ కూడా గోపికలుగా భావించి మన గోదమ్మ అద్భుతమైన అనుభవ పరివాహముతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. ఆ కన్నన్ యొక్క కళ్యాణ గుణాలు అనుభవించగా అనుభవించగా ఆ అనుభవ పరివాహంతో తిరుప్పావై అనే దివ్య ప్రబంధం అవతరించింది. అలా మనము కూడా ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని ఎలా అయితే గోదమ్మ అనుకరించారో అలా ఇప్పుడు మనం అనుకరిస్తే గోదాకృష్ణుల అనుగ్రహము మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. అలా ഇന്നോന്തുക്കും മൂലമെന്നിൽ മീമാംസയിലെ హోళాధికరణ న్యాయత్తాలే శిష్టాచార సిద్ధం మేలయార్ సేవనగల్. అదిగో మా పెద్దలు గోపికలంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు కన్నా, కనుక మేం కూడా ఆచరిస్తున్నాము అని చెప్పారు. ఆండాల్ ఇప్పటి తిరు అవతరిత్తు వలరందరులగిర కాలத்திலே பெரியாழ்வார் வயிற்றில் பிறப்பாலும் தானான தன்மையாலும் ஞானபக்திகள் క్షణందోறும் ఇట్టమారినా పోలే వడివిలే కాణలాంబడి పెరుగి చెల్లా నిற்க. క్షణము క్షణానికి మన సుడి కుడుతనాచార్య యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలు పెరిగిపోతున్నాయట. మానిడవర్కెన్నో పేచుప్పడిల్ వాజదన్మయ అలా వాజగిల్లేన్ మన్మదనే నాచ్యార్ తిరుముజులు అనుగ్రహించారు. ఈ శరీరము ఆత్మ కన్నపిరానికే తప్ప సామాన్యమైన మనుషులకు చెందినది కాదు అన్నారు సుడి కుడుతనాచార్. అంత చిన్న వయసులోనే పెరుమాళ విషయంలో అంత ప్రేమ కలిగిన వారైనారు. శ్రీయపతియాయ్, ఇక కన్నన్ వైభవం. శ్రీయపతియాయ్ అవాప్త సమస్త కామనాయ్
ஸ்ரீ வைகுண்ட நிகேதனாயிருக்கிற சர்வேஸ்வரன் நஷ்டமாய் கிடக்கிற ஜகத்தை கிருபையாலே சிருஷ்டித்து ஆத்மாக்களுக்கு கரண கலேபரங்களை கொடுத்து சாசனாச்சாஸ்திரம் என்று சொல்லுகிறபடியே வேத சாஸ்திரங்களை தன்னை பெருக்கைக்கு உபாயமாக காட்டிக் கொடுக்க அவத்தை கார்க்கடை கொண்டு விஷயாந்தரங்களிலே மண்டி அனர்த்தப்பட்டு போகிற தசையிலே தான் வந்து பிறந்தருளி தன்னுடைய சௌந்தரியத்தாலும் சீலாதி குணங்களாலும் இந்த ஜகத்துக்களை ஈடுபடுத்தி வாரிப்பிடையாக பிடித்து கொண்டு போவானொருவனாகையாலே ததர்த்தமாக திருவாய்ப்பாடியிலே கிருஷ்ணனாய் வந்து அவதரித்த பண்ணி தன்னுடைய சௌந்தரியத்தாலும் குணஜேஷ்டங்களாலுமாக 5 லட்சம் கோடியுள்ளே பெண்களை தோற்பித்து கொண்டு ஒத்த பருவத்தி பெண்களும் தானுமாய் வளர்ந்தருளுகிற காலத்திலே தானும் பிராப்த யவ்வனாய் அவர்களுக்கும் யவ்வனம் வந்து தலை கட்டவாறே గోపవృద్ధర్ ఎల్లారూ కూడి కృష్ణ దూర్తనాయ్ నిన్నాన్. ఇంత అద్భుతంగా అనుగ్రహించారు. శ్రీయపతియాయ్ లక్ష్మీ భర్త అవాప్త సమస్త కామనాయ్. ఏ కోరికలు లేవు మన పెరుమాళ్ళకి, అన్ని కోరికలు తీరినవాడు. శ్రీ వైకుంఠ నికేతననాయ్. శ్రీ వైకుంఠంలో వేంచేసి ఉన్నవాడు. సర్వేశ్వరుడు, జగత్తుని సృష్టించాడు. దేనితో? కృపయ్యాలే, చాలా దయతో జగత్తుని సృష్టించాడు. ఆత్మగళుక్కు కరణ కళేబరంగళై కొడుతూ జీవాత్మలన్నిటికీ కూడా కరణము కళేబరము అంటే ఇంద్రియాలు శరీరాన్ని అనుగ్రహించాడు. కొడుతూ శాసనాశాస్త్రం, ఇదిగో ఇదం కురు ఇదం ఆకర్షి, ఈ పని చేయండి ఈ పని చేయొద్దు అని శాస్త్రాలన్నిటినీ కూడా ఇచ్చాడు మనకి. కాటి కొడుక అవత్తుకు అయినా కూడా మనం అనాదరణ చేశాం, మనం దిద్దుపాటు కానే లేదు. విషయాంతరంగళిలే మన్ని అనర్ధపట్టు పోగిరద సయ్యిలే, విషయాంతరాలు శబ్దాది విషయాలలో మునిగిపోయి ఉన్నామన్నమాట. కనుక పెరుమాళ్ళని పట్టించుకోలేదు, మన స్వరూపము మనం మర్చిపోయాము. పెరుమాళ్ళని ఆశ్రయించాలి అని పెరుమాళ్ళని మర్చిపోయాము. మర్చిపోయి కించిత్తు కూడా బాధ లేకుండా తంగళయ్యం మరందు ఈశ్వరనయ్యం మరందు ఈశ్వర కైంకర్యత్తయ్యం ఇజందు ఇజందో మెంగిర ఇజవుమిక్నిక్కే సంసారమాగిర పెరుం కడలిలే, పెద్ద సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాము, కించిత్తు కూడా బాధ లేక. అప్పుడు పరమాత్మే సౌందర్యత్తాలు, తన సౌందర్యంతో శీలాది గుణంగళాలు సౌశీల్యము మొదలైన కళ్యాణ గుణాలతో ఇంద జగత్తై ఈడుపడుతి ఈ జగత్తులో ఉండే వాళ్ళందరినీ దిద్దుపాటు చేయడానికిగా తిరువాయప్పాడిలే కృష్ణనాయ్ వందు, తిరువాయప్పాడిలో కృష్ణయ్యగా అవతరించాడు. అవతరించి సౌందర్యముతో గుణచేష్టితాలతో 5 లక్షల మంది గోపికలని ఈడుపడేలా చేసుకున్నాడు తనకి మన కృష్ణయ్య. గోపికలు కണ്ണన్ ఒకేసారి అవతరించారు. ఒకే వయసు కలిగిన వారు, ఒకే ఊరిలో వేంచేసి ఉన్నవారు ఇద్దరు కూడా. కనుక ఎప్పుడు కృష్ణయ్య గోపికలు, కృష్ణయ్య గోపికలు. కృష్ణయ్య ఎక్కడున్నాడు? గోపికల దగ్గర. గోపికలు ఎక్కడున్నారు? కృష్ణయ్య దగ్గర అనేసరికి గోప వృద్ధులందరికీ కూడా బాగా కోపం వచ్చింది. కృష్ణన్ దూర్తనాయ్, కృష్ణయ్య దూర్తుడు, ఇక కృష్ణయ్యతో మన పిల్లల్ని కలపడానికి వీల్లేదు అని గోప వృద్ధులందరూ కూడా కృష్ణయ్యను గోపికలను విడదీయగా, అదే సమయంలో ఈశ్వర సంకల్పస్తాలే, ఈశ్వర అనుగ్రహంతో అదే సమయంలో వర్షాలు పడట్లేదు ఆ యప్పాడిలో. సరే పెద్దల్ని పిలవగా పిల్లలతో వ్రతాన్ని ఆచరిస్తే, అది కన్నంతో చేయిస్తే వర్షాలు పడతాయి. అంటే వర్షం కోసమా వ్రతము? కానే కాదు, పరమాత్మ కోసమే వ్రతము. పరమాత్మ ఎలాగో లభిస్తాడు, మిగతావి కూడా లభిస్తాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటి? పరమాత్మను పొందడానికి గాని ఈ వ్రతం. మరి వర్షము మిగతావి ఎలాగో లభిస్తాయి, పరమాత్మ ప్రధానము అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు అనమాట. అలా ఎన్నో మరైందు కృష్ణన్ కయ్యిలే పెண்களை కాటి కొడుతూ గోపవృద్ధురెల్లారం పోనం. ఎవరైతే విడదీశారో వాళ్ళందరూ ఇప్పుడు కృష్ణయ్యను గోపికలను కలిపారట. కృష్ణనం కూడి విరిందు తిరుక్కరవై కోత్తరాత్రి పోలే పెంగాల్ ఇదుவும் நமக்கொரு ராத்திரியே ఎన్ను కృష్ణనం கொண்டாடி இனி ஆசரிப்பா பிறக்க இருப்போமல்லோம் இப்போது எல்லாரும் போய் అపరరాత్రిயிலே வந்து ఎజుప్పొంగోల్ నోన్బుక్కు కుళిక్కలాంబరి ఎన్ అరుళ చేయదు. ఇక కన్నన్ మనం రాస ఆడేటప్పుడు ఎట్లా అయితే కలుసుకుంటామో రాత్రి సమయాలలో, అలాగే ఇప్పుడు కూడా మనం కలుసుకుందాము. అపరరాత్రిన అందరూ ఏం చేసేయండి, నోము నోయాలి అంటే నీరాడాలి కదా అని గోపికలందరినీ ఎవరింటికి వాళ్ళను పంపించాడు. తర్వాత కన్నన్
நப்பின்ன பிராட்டி திருமாளிகకు వెళ్ళి నీలా తుంగస్తనగిరి తటి అని నప్పిన్న తిరుమాళిగయ్యలే పూక్కాల్ వక్షస్థలం మీద సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నాడు మన కృష్ణయ్య. పెంగళం పరస్పర సంశ్లేషత్తాలే కాల్ నడైంద తందు పోంద తందాయి మాళిగయ్యలే పుక్కు. వారి వారి తిరుమాళిగలకు వెళ్లారు 5 లక్షల మంది గోపికలందరూ కలిసి. ఇవల్ మడలూరాదే నోన్బిలే కైవైందా కై నైపానెన్ నెన్నిల్ కై వైపానెన్ నెన్నిల్. మన గోదమ్మ మడల్ అని అనకుండా అల్లరి చేస్తాను అని అనకుండా నోము నోము అంటున్నారేమిటి అంటే ఉదాహరణ ఆళ్వారాదులు మడల్ చేస్తాము అన్నారు. ఉదాహరణ తిరుమంగయ్య ఆళ్వార్ సిరియ తిరుమడల్ చిన్న అల్లరి, అలాగే పెరియ తిరుమడల్ పెద్ద అల్లరి, మాసురు సోది మన నమ్మ ఆళ్వార్లు అల్లరి చేస్తాను అన్నారు. మరి మన గోదమ్మ కూడా అల్లరి చేస్తాను అనకుండా వ్రతం చేస్తాను అంటున్నారేమిటి అంటే రామచంద్రుడు అంటే భయపడతాడట. అమ్మో నన్ను అల్లరి చేస్తున్నారు, లేదు లేదు మనం శీఘ్రంగా వెళ్ళిపోవాలి అని. మన కన్నను అలా కాదట. ఓ నన్ను 4 తిట్లు తిట్టారేమిటి, ఈ తిట్టు కూడా నాకుంది కదా, అది నన్ను ఎందుకు అనలేదు అని గుర్తు చేస్తాడట. మడలంటే అల్లరి తిట్టడం, ఇలా నన్ను పట్టించుకోవట్లేదు, అలా పట్టించుకోవట్లేదు, ఆఖర్యాడు గుణం లేదు, రక్షకత్వం లేదు, రక్షించేవాడైతే నా దగ్గరికి ఎందుకు రాలేదు, ఇలా అల్లరి చేయడం అనమాట. కన్నన్ని అల్లరి చేస్తాను అంటే మీరు కొన్ని తిట్టారు, ఇంకా చాలా తిట్లు ఉన్నాయి అవి తిట్టలేదు అని తిట్లని గుర్తు చేస్తాడట. మీరు మడల్ చేస్తున్నారు కదా, మీరు మడల్ చేస్తాను అంటే మన కృష్ణయ్య. అందుకని కృష్ణయ్యని వంచాలి అంటే వ్రతము అన్న నెపం, కృష్ణయ్యను పొందాలి అంటే వ్రతము అన్న నెపంతో అద్భుతమైన మార్గశీర్ష మాసంలో వ్రతాన్ని ఆచరిస్తున్నారు మన గోపికలు. సూడి కొడుతనాచార్ గోపికగా అనుకరిస్తూ అని అద్భుతంగా అవతారిక 2 తనియన్లు అనుగ్రహించారు. ఇప్పుడు మొదటి పాసురం మార్గశి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராடப்போதுவீர் போதுமினோ நேரிசையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்துசிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగజ పడిందు ఏలోరెంబావాయ్. మొదటి పాసురము ఎక్కువ వ్యాఖ్యానం కాబట్టి పూర్తి పాసురం అవ్వదు, ఎంతవరకు అవుతే అంతవరకు సమయానికి తగ్గట్లుగా చెప్పుకుందాం. முதற்பாட்டில் இந்நோன்புக்கு ஒரு காலம் நேர்படுவదే ఎన్ను కాలత్తై కొండాడుగిరారుగల్. కాలాన్ని కీర్తిస్తున్నారు మన సుడి కొడుతనాచార్ మొదటిగా మార్గశి తింగల్ అని. ఈ నోముకు ఒక కాలం మార్గశి తింగల్. ప్రాప్య ప్రాపక సంగ్రహమిన్నుమా ఉపాయము పరమాత్మే ఉపేయము పరమాత్మే అని చెప్పటానికిగా నారాయణనే నమక్కే పరై తరువాన్ అనే అద్భుతమైన పదము మొదటి పాసురంలో. నారాయణుడే నమక్కే మనకు పరై అంటే కైంకర్యాన్ని ఇచ్చేవాడు అని ప్రాప్య ప్రాపకాలను మొదటి పాసురంలోనే అనుగ్రహించారు సూడి కొడుతనాచార్. ప్రాప్యము పరమాత్మే, కైంకర్యం పరమాత్మ తిరువడిగల్లే మనకు ఉపాయము, కైంకర్యం చేసేది కూడా పరమాత్మ దివ్యమంగళ విగ్రహానికి పెరుమాళ యొక్క తిరువడిగళ్ళకే. కనుక ప్రాప్యము పరమాత్మే ప్రాపకము పరమాత్మే అని మొదటి పాసురంలోనే అనుగ్రహించారు సూడి కొడుతనాచార్. இந்நோன்புக்கு ஒரு காலம் நேர்படுவதே ఎన్ను కాలత్తై కొండాడుகிறார்கள். ప్రాప్యం ప్రాపకం, ప్రాప్యం పరై 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 తరువాన్, పరై తరువాన్ అన్నారు కదా, అది ప్రాప్యం అంటే కైంకర్యము. ప్రాపకం తరువాన్ ఇచ్చేవాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడే. సంగ్రహమిన్నుమా పెరుమాళను ఆశ్రయించాలి, పెరుమాళ తిరువడిగల్లే రక్షకము, పెరుమాళ్లే ఉపాయము అని. మార్గశి తింగల్ ஒழுவில் காலமெல்லாம் என்னும் அநாதிர் பகவான் காலஹா என்னும் சொல்லுகிறபடியே பகவத் விஷயத்தில் இவனுக்கு ஆபிமுக்கியம் பிறந்தால் பின்னை அவனல்லை அல்ல காணும் கொண்டாடவடுப்பது. ఒజువిల్ కాలమెల్లాం పెరుమాళ్ళకి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ కైంకర్యం చేయాలి. అలా కైంకర్యం చెయ్యాల్సి ఉండగా అనాదిర్ భగవాన్ కాలహ
అనాది నుంచి కాలమే రాజ్యాన్ని పరిపాలిస్తోంది. ఎన్నుం సులుహిరపడియే భగవద్ విషయత్తిల్ ఇవనుక్కు ఆభిముఖ్యం పిరందాల్. పరమాత్మ విషయంలో ప్రావణ్యం లేదు మనకి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం కదా. ఈ ఇంద్రియాలతో పరమాత్మకు కైంకర్యం చేయాలి, కానీ కైంకర్యం చేయట్లా, పెరుమాళ్ళని ఆశ్రయించట్లా, పెరుమాళ్ళ సన్నిధానానికి వెళ్ళట్లా, పెరుమాళ్ళ నామ సంకీర్తన చేయట్లా. ఆభిముఖ్యం పిరందాల్, అభిముఖంగా ఉన్నాం పెరుమాళ్ళకి. పిన్నై అవంతన్నై ఎల్ల కాణం కొండాడుబడుపదు. తర్వాత కాలము జరగగా 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 పెరుమాళ్ళని ఆశ్రయించాం. అది ఎవరి అనుగ్రహంతో? పెరుమాళ్ళ అనుగ్రహంతో. కనుక ముందు ఎవరిని కీర్తిస్తున్నారు? కాలం. కాలం వల్లే కదా, సరి అయిన కాలం కాదు మనం పెరుమాళ్ళని ఆశ్రయించలేదు కాబట్టి. కనుక రాజ్యమేలేది ఎవరు అంటే అనాది నుంచి కాలము. పిన్నై అవ నల్లై ఎల్ల కాణం కొండాడుపడవదు. కనుక కాలాన్ని కీర్తిస్తున్నారు ముందుగా. కలిపేది కాలమే, విడదీసేది కాలమే. అక్కాలత్తయ్యాయిత్తు చైత్ర శ్రీమాన్ అయమ్మా సహాయన్ను ఒక సమృద్ధియై పార్తు కొండాడిత్తిదివే. చైత్ర శ్రీమాన్ అయమ్మాసహ. శ్రీమాన్ అంటే ఇక్కడ రామచంద్రుడని కాదు, చైత్రమాసమే గొప్పది అంటున్నారు. చైత్ర శ్రీమాన్, మాసాలలో చైత్రమాసం గొప్పది. చైత్ర శ్రీమాన్ అయమ్మాసహ ఎన్ను ఒక సమృద్ధి అయి పార్తు కొండాడిత్తు. గోదాదేవి మార్గశిత్తింగళని ప్రారంభించారు. అలా మాసాన్ని ఇంకెవరైనా కీర్తించారా అంటే ఇదిగో చైత్ర శ్రీమాన్ అయం మాసహ అని శ్రీమద్ రామాయణంలో కూడా అనుగ్రహించారు కదా అని. చైత్ర అల్లాదారిర్కాటిల్ పెరుమాళుక్కుళ్ళ ప్రాధాన్యం పోలే మాసంగళుక్కెల్లా మొదలాన మాసం. ఇతరుల కంటే కూడా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు అని ఎంత ప్రాధాన్యమో, అలాగే మాసాలలో కూడా మొదటి మాసం, ప్రధానమైన మాసం, గొప్ప మాసం ఏమిటి అంటే చైత్రమాసము అంటున్నారు. కనుక శ్రీమాన్ அவர் எல்லாருக்கும் ராஜாவாக பிராப்தரானா போலே చైత్రమాసం సర్వర్க்கும் సుఖకరమాగయ్యాలే మాసంగళుక్కెల్లాం రాజా ఎంగిరదు. రామచంద్రుడు అందరికంటే రాజా ఎలాగో అలాగే మాసాలలో కూడా రాజా స్థానము చైత్రమాసము అన్నమాట. రాజా ఎంగిరదు అయం మాసః అభిషేక మనోరథ సమయత్తిలే సన్నిహితమాన తన్నేత్తం. కనుక పట్టాభిషేక సమయం ఎప్పుడు వచ్చింది అంటే చైత్రమాసంలోనే కాబట్టి ఆ పట్టాభిషేక సమయం ముహూర్తం పెట్టింది ఆ మాసాన్ని కూడా కీర్తిస్తున్నారు. అంగ్ శ్రీమద్ రామాయణంలో శేషభూతరై లభిక్కైకు కొండాడు కిరకొండాటం. చైత్రమాసాన్ని ఎందుకు కీర్తిస్తున్నారు అంటే శేషి అయిన రామచంద్రుడికి శేషభూతరై లభిక్కైకు కొండాడు కిరకొండాటం. శేషి అయిన రామచంద్రుడికి శేషభూతులైన ప్రజలు లభించే కాలం చైత్రమాసం. ఇక్కడ ధనుర్మాసం. శేషభూతర్ శేషియై లభిక్కైకు కొండాడు కిరకొండాటం. శేషభూతర్ అంటే మనం, అడియారుగల్ దాసులమైన మనకు శేషియై లభిక్కైకు కొండాడు కిరకొండాటం. శేషి కన్నం లభించే కాలం మార్గశీర్ష మాసం. చైత్రమాసములో శేషి అయిన రామచంద్రుడికి శేషభూతులైన ప్రజలు లభించే కాలం చైత్రమాసం. మరి మార్గశీర్ష మాసం శేషభూతులమైన మనందరికీ శేషి అయిన కన్నం లభించే కాలం మార్గశీర్ష మాసం. కనుక కాలాన్ని కీర్తిస్తున్నారు అనమాట. పుణ్య పుష్పిత కానన. పుణ్య అంటే పావనం, పుష్పిత కానన. కానం అంటే తోటంతా కూడా ఎలా ఉన్నది? పుష్పాలతో ఉన్నది, అంటే భోగ్యం అనమాట, భోగం. పావన సర్వలోకానాం త్వమేవ రఘునందన. సభరి అన్నారు అనమాట. సర్వలోకాలకి పావనం ఎవరు అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడైన రఘునందుడు రామచంద్రుడే. కనుక పావనత్వం కలిగిన వాడు. ఎన్నుం పుంసాం దృష్టి చిత్తాపహారినం. ఎన్నుం అవర్కు ఇరండాకారం ఉండానా పోలే పుంసాం దృష్టి చిత్తాపహారినం. ఎవరైతే రామచంద్రుడి ఆపాదమస్తకాన్ని సేవించారో మన చిత్తం, మన దృష్టి అపహరిస్తాట. మన మనస్సుని, మన నేత్రాలను, ఇంద్రియాలను అపహరించేవాడట రామచంద్రుడు. అంటే భోగ్యం. రామచంద్రుడికి ఎలా అయితే పావనత్వము, భోగ్యత్వము ఉన్నదో
అలాగే ఎన్నం అవర్కు இரண்டாகாரம் உண்டா போலே ఇక్కాలమం పావనత్వమాయ్ భోగ్యముమా ఇరుక్కుం. కనుక ఈ కాలం మార్గశీర్ష మాసానికి కూడా పావనత్వము ఉన్నది, భోగ్యత్వము ఉన్నది అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. పుష్పిత కాననః పడై విడుపోలే నాం అలంకరిక్క వేండాదే. పడై వీడుపోలే అంటే అయోధ్య. రామచంద్రుడికి పట్టాభిషేకం అని అన్నప్పుడు అయోధ్యని అలంకరించారు, కానీ అడవిని అలంకరించక్కర్లా. పుష్పిత కాననః సహజంగానే తోటల నిండా పుష్పాలతో సమృద్ధిగా ఉందట. అయోధ్యని అలంకరించాలి, కానీ అడవిని అలంకరించక్కర్లా. చైత్రమాసంలో పుష్పాలు భోగ్యంగా పుష్కలంగా ఉంటాయట. పుష్పిత కాననః పెరుమాళ్ పొన్ ముడిసూడ కాడ పూ ముడిసూడిత్తు పూ ముడిసూడిత్తు. పెరుమాళ్లకు పట్టాభిషేకం అయితే బంగారు కిరీటాన్ని ధరించేవాడు, అలాగే అడవి పూల కిరీటాన్ని ధరించిందట. మార్గశిర్ తింగల్ ఇప్పటి వరకు చైత్ర మాసాన్ని కీర్తించారు, ఇప్పుడు మార్గశీర్ష మాసాన్ని కీర్తిస్తున్నారు. మార్గశిర్ తింగల్ నాతి సీత నధర్మద నఘర్మద ఎంగిర న్యాయత్తాలే అత్నుష్ణమాదల్ అది శీతలమాదన్నిక్కే ఇరుక్కుం మాసం. ఇంకా ఎలాంటి మార్గశీర్ష మాసము అంటే బాగా చల్లగా, నఘర్మద బాగా వేడిగా కాదట, చక్కగా అత్యుష్ణమాదల్ తగ్గట్టుగా మరీ చలి కాదు మరీ వేడి కాదు, భోగ్యంగా ఉండే మాసము మార్గశీర్ష మాసం. మార్గశిర్ తింగల్ தேவர்களுக்கு விடுகிற காலமாகையாலே వ్రతంగళం అనుష్ఠిప్పార్ తొడంగుం కాలమాయిరుక్కై. దేవతలు కూడా వ్రతాలు యజ్ఞాలు ఆచరించే కాలము ఈ మార్గశీర్ష వ్రతమే అట. ఎందుకని? దేవతలకు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సంవత్సర కాలం. ఉత్తరాయణం దేవతలకి పగల్, మనకు 6 నెలలైతే దేవతలకి ఒక పగలు, మనకు 6 నెలలు అయితే దేవతలకు ఒక రాత్రి. కనుక ఉత్తరాయణము అంటే వాళ్లకు పగటి పూట అన్నమాట, దేవతలకి ఆ పగటి పూట బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. కనుక వాళ్ళు కూడా మార్గశీర్ష మాసంలో దేవతలందరూ కూడా ఆ యజ్ఞయాగాదులు మొదలైనవన్నీ వ్రతాలన్నీ ఆచరిస్తూ ఉంటారట, ఆ దేవతలు కూడా. అదే సమయంలో మార్గశీర్ష మాసము అని మనము ఆచరిస్తూ ఉంటాం. కనుక అటు దేవతలకి సరి అయిన కాలము, ఇటు మనకి ఉజ్జీవించటానికి సరి అయిన కాలము మార్గశీర్ష మాసము అని అద్భుతంగా అనుగ్రహించారు మన అழிమన వాళ్ళ పెరుమాళ్ నాయనార్. మార్గశిర్ తింగల్ మలట్టు మాసంగళిలే ఇదువు మొరు మాసమేదాన్. అన్ని మాసాలు కొంటే కూడా గొప్ప మాసమట మార్గశీర్ష మాసం. అన్ని మాసాలలో వ్యర్థమట, మిగతా మాసాలన్నీ వ్యర్థం. పరమాత్మతో మనల్ని కలిపే మాసం ఏది అంటే మార్గశీర్ష మాసం. ఈ మాసత్తుకు విశేషమైన నెన్నిల్, ఈ మాసానికి మార్గశీర్ష మాసానికి విశేషం ఏమిటి అంటే సర్వేశ్వరన్ విభూతిల్ పరుపరుత్తన అత్త ఎల్లాం నాన్ ఎంగిరబోదు మాసానాం మార్గశీర్షోహం ఎన్ను మాసంగళై వైతుకొండు మార్గశి మాసమాగిరేన్ నాన్ ఎన్ అరుల చేదాన్. ఇప్పుడు భగవద్గీతలో విభూతి అధ్యాయంలో 11 రుద్రః 12 ఆదిత్యః, 11 రుద్రులలో నేను శంభు అన్నాడు స్వామి, నాన్ నేను అన్నాడు. 12 ఆదిత్యులలో నేను విష్ణు అన్నాడు స్వామి, నాన్ అంటే నేను అని. అలాగే మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అన్నాడు మన కృష్ణయ్య. కనుక నాన్ ఎన్ అరుళ చేదాన్. కనుక అన్ని మాసాల కంటే కూడా మార్గశీర్ష మాసం గొప్పది. మార్గశిర్ తింగల్ కుళిరుక్కు అంజి గోపవృద్ధరగల్ పురప్పడాద కాలము. చలికి భయపడి, ఆ కాలంలో చలికి భయపడి గోపవృద్ధులు ఎవ్వరూ బయటికి వచ్చేవారు కాదట. అది వెనకటి కాలం కదా, కాలం మారిపోయింది. ఈ కాలంలో తెల్లవారుజామున ధనుర్మాస వ్రతము అంటే అందరు పెద్దవాళ్లే వస్తున్నారు. 3ంటికి 2:30కి లేచి 3ంటికి లేచి ఇంట్లో తిరువారాధన చేసుకుని చక్కగా కాలక్షేపానికో లేకపోతే సన్నిధానానికో అందరూ పెద్దలే కనిపిస్తున్నారు. మరి చిన్నవాళ్ళు కాలక్షేపం అయినాక వెళ్ళి లేపాలండి అంటూ ఉంటారు, కాలక్షేపం అయినాక వెళ్ళి బాలభోగం చెయ్యాలి వాళ్ళు తినటానికి అంటూ ఉంటారు. కనుక వెనకటి కాలంలో గోపవృద్ధులు పడుకునేవారట చలికి. కుళిర్కు అంజి గోపవృద్ధరగల్ పురప్పడాద కాలము నాళుక్కు.
బ్రాహ్మ ముహూర్తం బోలే సంవత్సరத்துக்கு ఇమ్మాసమాగయ్యాలే సత్వోత్తరమాన కాలము మీరే. బ్రాహ్మ ముహూర్తము సంవత్సరంలో ఈ మాసము ఎంత గొప్పది అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం ఎంత గొప్పదో మాసాలలో మార్గశీర్ష మాసం అంత గొప్పదట. సత్వగుణము కలిగించేది. సాత్విక ఫల మీరే. మిగతా రోజులలో రజోగుణం తమో గుణం ఎక్కువగా ఉన్నా కొంచెం మార్గశీర్ష మాసంలో సత్వగుణం ఎక్కువగా మనకు ఉంటుందట. ఎప్పుడైతే సత్వగుణం ఎక్కువగా ఉందో పెరుమాళను ఆశ్రయిస్తామో, కాలక్షేపాలను వింటామో, భోగ్యమైన ఏవీ లేకుండా ప్రసాదాలను మాత్రమే స్వీకరిస్తామో, అంటే సత్వగుణం ఎక్కువగా ఉండే కాలం మార్గశీర్ష మాసం. కాలకృత పరిణామమిల్లామయ్యై కొండాడు మా పోలే. కనుక వైకుంఠంలో కాల పరిమితే లేదు. వైకుంఠంలో కృత పరిణామమిల్లామయ్యై కొండాడుమా పోలే పరిణామత్తై కొండాడుగిరార్గలిరే పరిణామ ముందుగవుమా. వైకుంఠంలో కాలమే లేదు. ఇక్కడ కాలానికి పరిమితి అయినా కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉంటాము. ఇల్లయ్యాగవుమాం భగవద్ అనుభవత్తుకు పురంబానదు త్యాజ్యమామిత్తనయ్యిరే. భగవద్ అనుభవానికి త్యాజ్యమైనవన్నీ అనర్థం మనకి. భగవద్గుణానుభవానికి ఏదైతే కావాలో అవన్నీ కావలసినవి. ఇనిత్తాన్ పర్వత పరిసరత్తిలే కిడందదొరు బీజత్తొడు కడలనరుగే కిడందదొరు బీత్తొడు వాసియర పరువం సేయం కాలమా ఇత్తు. ఇంకా ఎలాంటి కాలము ఈ మార్గశీర్ష మాసము అంటే పర్వత ప్రాంతము దగ్గర విత్తనము నాటిన చెట్టు అవుతుందట. సముద్రపు ఒడ్డున విత్తనము నాటిన చెట్టు అవుతుందట. అంత గొప్ప మాసమట ఈ మార్గశీర్ష మాసం. కాలమా ఇత్తు కైంకర్యత్తుకు ఏకాంతమాన కాలమాగయ్యాలే. కైంకర్యాలు చేయడానికి ఏకాంతమాన కాలం మార్గశీర్ష మాసం. ఒజివిల్ కాలం ఎల్లాం ఎన్నుమా పోలే. 3వ పత్తు 3వ తిరువాయుమొழிలో నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఎన్నుమా పోలే కొండాడుగిరార్గల్ అసాధారణమాన మాసత్తిలే అసాధారణమైన ఫలత్తై పెరువోం. గొప్ప మాసంలో గొప్ప ఫలం, పరమాత్మనే గొప్ప ఫలాన్ని పొందే కాలము ఈ మార్గశీర్ష మాసం. సత్వోత్తరమాన కాలత్తిలే సాత్విక ఫలత్తై పెరవోం. సత్వోత్తరమాన కాలంలో సాత్వికమైన ఫలాన్ని పొందే కాలము. ఇప్పటి వరకు రాజస ఫలము, తామస ఫలం ఇవన్నీ పొందాం. కానీ రాజస గుణంతో తామస గుణంతో ఉన్నాం. కానీ సత్వగుణముతో సత్వోత్తరమైన ఫలము లభించే కాలం ఏది అంటే ఈ మార్గశీర్ష మాసం. ఎల్లారుం అవిమతం పెరుం కాలత్తిలే నామం అవిమతం పెరువోమెన్గిరార్గల్. కనుక అందరూ సత్వగుణము కలిగి వ్రతాన్ని ఆచరింపచేసే కాలం, వ్రతాన్ని ఆచరించే కాలం, పెరుమాళని పొందే కాలం ఈ మార్గశీర్ష మాసము అని మార్గశీర్ష మాసాన్ని ఇంత అద్భుతంగా కీర్తించారు, కొనియాడారు సుడికొడుతనాచార్. అలాగే వ్యాఖ్యానంలో మన అయ్యమనవాళ్ళ పెరుమాళ్ నాయనార్. వైకుంఠంలో అయినా సరే భగవద్ అనుభవం లేకపోతే త్యాజ్యం. మంచి కాలమైనా సరే భగవద్ అనుభవం ఉంటే అది ఉపాదేయము అని ఎంత అద్భుతంగా అనుగ్రహించారో మన అయ్యమనవాళ్ళ పెరుమాళ్ నాయనార్. అలా మిగతా వైభవాన్ని తెలుసుకుందాము. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ.